వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదే అయినా 15 ఏళ్ల కుర్రాడి గురించి ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అతనే బీహార్ డైనమైట్ వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతమైనటువంటి ప్రదర్శనతో చెలరేగాడు. వైభవ్ విధ్వంసానికి అవార్డులన్నీ కూడా క్యూ కడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతను అరుదైనటువంటి ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో 776 పరుగులు చేసినటువంటి వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ ను కూడా అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ అందుకున్నటువంటి అతి పిన్న వయస్కుడిగా చరిత్రను సృష్టించారు. అయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 16 ఇన్నింగ్స్ లో 776 పరుగులు చేశారు వైభవ్. అయితే అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకున్నాడు. గిల్ 732 పరుగులతో రెండో స్థానంలో నిలిస్తే సాయి సుదర్శన్ 722 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ గెలిచినటువంటి అతి పిన్న వయస్కుడిగా సాయి సుదర్శన్ 23 సంవత్సరాల 231 రోజుల పేరిట ఉన్నటువంటి రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. అంతేకాదు ఈ సీజన్ లో 237 స్ట్రైక్ రేట్ తో చెలరేగినటువంటి అతను ఏకంగా 72 సిక్స్లు వాదాడు. దీంతో ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి క్రిస్ గేల్ 59 సిక్సర్ల రికార్డులను కూడా బ్రేక్ చేసేశాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ గెలవలేకపోయినా ఆ జట్టు ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం పలు రికార్డులను కొల్లగొట్టాడు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసినటువంటి అన్క్యాప్డ్ ప్లేయర్ గా వైభవ్ చరిత్రను సృష్టించారు. ఈ సీజన్ లో వైభవ్ మొత్తం 72 సిక్సర్లు 63 ఫోర్లను బాదాడు. విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తో చెలరేగినటువంటి అతను 3 సెంచరీలను త్రుటిలో చేజార్చుకున్నారు. 93, 97, 96 రన్స్ చేసి సెంచరీలు మిస్ చేసుకున్నాడు. ఇటు ఐపీఎల్ లో వేగంగా 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్లేయర్ గాను రికార్డుల మోతను నమోదు చేసుకున్నాడు. అతను 1000 రన్స్ చేయడానికి కేవలం 440 బాల్స్ మాత్రమే తీసుకున్నాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 100 సిక్స్లు కొట్టినటువంటి ఆటగాడిగా నిలిచాడు. ఎంతో మంది దిగ్గజ ప్లేయర్స్ అందుకోలేనటువంటి రికార్డులను వైభవ్ కేవలం 2 సీజన్లలోనే బ్రేక్ చేసి పడేశాడు. ఈ సీజన్ లో వైభవ్ రికార్డుల మోత మోగించడం జరిగింది. మొత్తం సీజన్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసినటువంటి మొదటి ఆటగాడిగాను రికార్డును సృష్టించాడు. డేవిడ్ వార్నర్ చేసినటువంటి 467 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్ లో ఏకంగా 521 రన్స్ చేశాడు. ఇక వైభవ్ ఆరెంజ్ క్యాప్ తో పాటుగా సూపర్ స్ట్రైకర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అత్యధిక సిక్సర్ల అవార్డులను కూడా దక్కించుకున్నాడు. త్వరలో అతను టీమిండియాలోకి తీసుకోవాలంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.